నమస్తే అండి. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్షిప్ డే రోజు తీసిన వీడియో. చాలా లేట్ అయిపోయినట్టుంది కూడా అది అయిపోయింది ఆల్రెడీ. కానీ నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. చూసారా, ఇంకా ఆ రోజు లేచాను. అంటే కొంచెం ఆ రోజు స్కూల్ కూడా లేదు, సండే కాబట్టి లేట్గా లేచాను. ఇంకా ఆల్రెడీ మా అమ్మాయి లేచి బ్రష్ అయ్యి చేసి స్నానానికి నీళ్ళు పెట్టమ్మని తల స్నానం చేస్తాను అంది. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్స్ వస్తూ ఉన్నారు. ఇంకా అంటే ఓల్డ్ స్కూలు, న్యూ స్కూల్ ఫ్రెండ్స్ కాదు, వాళ్ళకు ఇక్కడే భోజనానికి వస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు చెప్పింది నాకు. ఇంకా ఈయన ఆ రోజు మార్కెట్కి కూడా వెళ్ళారనమాట. ఇంకా మార్కెట్కి వెళ్ళి వస్తారని వెళ్ళారనమాట. నేను ఇంకా బయట ఊడ్చేసి అలానే కొంచెం క్లీన్ చేసేసి బయట ముగ్గు పెట్టేస్తున్నాను. కానీ నాకు ఒక్కరోజు ముగ్గు పెట్టకపోతే ఆ రోజంతా ఏదోలా ఉంటుంది. మనకి చిన్న ముగ్గు అయినా కానీ అవకాశం ఉంటే ముగ్గు పిండితో పెట్టుకోవాలి, లేదంటే చాక్ పీస్తోనే పెట్టుకోవచ్చు. ఇంకా చూసారా, ఈయన ఆల్రెడీ మార్కెట్కి వెళ్ళొచ్చి కూర్చున్నాడు అనమాట. మా చిన్నమ్మాయి లేచి తలస్నానం చేసేసి ఎక్కడ లైట్లు అక్కడే వేసేస్తుందండి. ఇంకా నేను వెళ్ళి కట్టేసుకుంటా ఉండాలి, ఒక్కోసారి మర్చిపోతుంది. ఇంకా బయట ముగ్గేసేసి ఇంకా పాలు వచ్చినాయి. ఇంకా సరేలే కాఫీ పెడదాము అనుకున్నాను. ఈయన కూడా బ్రష్ అయ్యి చేసి వచ్చేసారు. ఇంకా కొంచెం పెందలాడే వంట స్టార్ట్ చేసుకుందామని. ఎందుకంటే మామూలుగా సండే అయితే కొంచెం లేట్ అయిద్దిలేండి. ఆ రోజు మెల్లగా స్నానం చేసి స్టార్ట్ చేస్తాను. రోజు స్నానం చేసి వంట చేయరంటే చేయనండి. ఎందుకంటే మాకు అలవాటు ఏంటంటే మొత్తం పనంతా అయిపోయాక చక్కగా ఇల్లు మాపు పెట్టేసుకొని అప్పుడు స్నానం చేసి వచ్చి వంట అయిపోదులేండి అప్పటికి. ఇంకా అప్పుడు ప్రశాంతంగా కూర్చుంటాను. ఓ పక్క కాఫీకి పాలు పెట్టేసి వచ్చానమాట. చూసారా, ఈ రోజ్ బటన్ తెలుసు కదా, బటన్ రోజ్ అంటారు కదా, వీటికి ఎంత బాగుంటాయి అంటే పూలు చెట్టు నిండా పూస్తే అంత బాగుంటాయి. కొంచెం ఎక్కువ పూలే పూసినాయిలేండి ఆ రోజు, ఒక 4-5. ఎందుకో చూస్తే బాగుంది అనిపించింది. అందుకే మీకు కూడా చూపిద్దామని అలా షూట్ చేశాను. చూసారా, ఈరోజు నేను వేసే ముగ్గులు అనమాట ఇవి. ఇలా సింపుల్గానే వేస్తానండి. ఎప్పుడైనా పండగలప్పుడు కొంచెం కష్టమైన తొక్కొద్దని చెప్పి ముగ్గు పిండితో వేస్తాను. ఇంకా పండగలప్పుడు ఇది వచ్చింది ఆల్రెడీ శ్రావణ మాసం కాబట్టి శుక్రవారం మాత్రం వేస్తాను. డైలీ మాత్రం చాక్ పీస్తోనే వేస్తాను. ఇంకా తర్వాత కాఫీ పెట్టేశాను. ఇంకా టిఫిన్ కూడా ఆ రోజు ఏం చేయలేదులేండి. మా అమ్మాయికి పాలు కలిపేసి ఇద్దాము, తను తింటానంటే ఇంట్లో చాలా ఉన్నాయి, బిస్కెట్స్ అలానే అటుకులు కూడా ఉన్నాయి. నాకు పాలు చాలా ఉంది, తనకి తినబుద్ధి కావట్లేదంట. ఇంకా సరేలే అని ఇంకా ఆ రోజు టిఫిన్ కూడా వదిలేశాను. నేను ఇంకా చేయలేదు. ముందు కాఫీ తాగేద్దాం అనిపించింది. ఇంకా కాఫీ పెట్టేశాను అనమాట. ఇంకా మా ఆయన నేను కాఫీ తాగి ఇంకా ఫ్రెండ్షిప్ డే కదా, ఆ రోజు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు తెచ్చుకోవడానికి వీళ్ళిద్దరూ బయటికి వెళ్తున్నారు. ముందు రోజు గుర్తులేదనమాట, తనకు చెప్పలేదు. లేదంటే ముందు రోజు పెట్టేసుకునేది తీసుకొచ్చుకొని ఇంకా ఎటు స్నానం చేసింది కదా అని తీసుకెళ్ళమన్నాను నిన్ను. ఇంకా తీసుకెళ్తున్నారు బయటికి. హెడ్ బాత్ చేసింది కదా, కొంచెం జుట్టు కూడా ఆరిద్దులని అలా జస్ట్ అలా దువ్వుకొని క్లచ్చర్ పెట్టుకొని వెళ్తుంది అనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళినాక మళ్ళీ సడన్గా బండి కీస్ మర్చిపోయారనమాట, స్కూటీది. ఇంక మళ్ళీ పైకి వచ్చి తీసుకెళ్తా ఉంది కీసు. ఇంకా వాళ్ళని పంపించేసాక నేను కూరగాయలు తెచ్చారు కదా ఈయన, అవి మొదలు పెట్టేశాను సర్దడము. ముందు ఈ కూరగాయలు సర్దేస్తే నాకు పెద్ద పని అయిపోతుంది. ఎందుకంటే ఇవి చాలాసేపు పట్టేస్తాయి. చూడ్డానికేమో కొన్ని కూరగాయలు ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, కానీ ఎక్కడ సర్దాలంటే ఒక 1/2 అవర్ టైం మాత్రం పట్టిద్ది. చక్కగా ఈ పేపర్స్ అవి వేస్తాం కదా బాస్కెట్లో, అవన్నీ తీసుకొని లాస్ట్న ఏమన్నా దుమ్ము ధూళి అలా ఎండిపోయిన ఆకుకూరలు, కరివేపాకు అలాంటివి ఉంటాయి కదా, ఇంకా అవన్నీ కూడా శుభ్రం చేస్తానన్నమాట. కూరగాయలు సర్దుతాను. వారానికి తెచ్చుకుంటాము కూరగాయలు. ఇంకా కూరగాయలు తెచ్చినప్పుడల్లా ఈ బాస్కెట్ కొంచెం దులిపెట్టుకుంటాను. ఇంకా ఎప్పుడైనా ఫ్రిడ్జ్ క్లీన్ చేసినప్పుడు ఇంకా తోమేస్తూ ఉంటాను అనమాట. సబ్బుతో తోమేసి శుభ్రంగా తుడిచేసుకొని ఒక 10 నిమిషాలు ఎండలో ఎండబెట్టుకుంటే మళ్ళీ ఫ్రెష్గా బాగుంటుంది. ఈసారి డీప్ క్లీనింగ్ చేయలేదు, ఫ్రిడ్జ్ మర్చిపోయాను నేను. ఇంకా సరేలే అని ఒకరోజు బాస్కెట్లో కొంచెం లైట్గా తోమేసి పెట్టేశాను. సరేలే కూరగాయలు సర్దేద్దాం అనిపించింది.
కొంచెం నా నైటీని అలాగే నా నెత్తి మీద ముడిని ఇగ్నోర్ చేసేయండి, ఏమనుకోవద్దు. నేను మామూలుగా అయితే సండే కొంచెం స్నానం చేసి మొదలు పెట్టేస్తాను, కాకపోతే ఈరోజు కొంచెం ఎక్కువ వంటలు ఉన్నాయి. అది కాక మా వారు చికెన్ కూడా తీసుకురానా అని అడిగారనమాట. సరేలే వచ్చేదట్టు శ్రావణ మాసం అన్నట్టుగా తీసుకురమ్మన్నాను. కానీ శ్రావణ మాసం ఇప్పుడైతే నేను పాటించట్లేదండి ఈ నెల. ఎందుకంటే మామూలు ఎవ్రీ ఇయర్ పాటించేదాన్ని. అంటే ఈ సంవత్సరం మా పెద్దమ్మాయి హాస్టల్కి వెళ్ళింది కదా, ఇంకా తన కోసం మనం వండకుండా వెళ్తే ఏం బాగుంటుందిలే అని మళ్ళీ కొంచెమన్నా మిగిలితే మనమే కదండి తినాల్సింది, దాన్ని ఏం పారేస్తాం, ఇంకా తన కోసమైనా వండి తీసుకెళ్లాల్సిందే కదా. కానీ అనుకోకుండా తీసుకురమ్మన్నా, సరేలే ఈ నెల ఉందామని. కానీ తీసుకొచ్చేసా, ఇంకా మనమే తినాల్సి వచ్చింది. అలా ఫెయిల్ అయిందనమాట. శ్రావణ మాసం నీచు తినకుండా ఉంటాం. ఇంకా తర్వాత చూసారా ఈ కూరగాయలను చక్కగా సర్దేశాను. నిమ్మకాయలు ఆ రోజు ఎక్కువ తీసుకొచ్చారండి ఈయన, కొంచెం రేటు తక్కువ ఉన్నాయంట. ఎక్కువ వాడుతూ ఉంటాను కదా గబాన్లో, ఏదన్నా కొంచెం రైస్ ఎక్కువ ఉన్నా కానీ లెమన్ రైస్ అలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటాను. ఈయన ఎప్పుడన్నా ఇంకా కొంచెం నిమ్మకాయ నీళ్ళు అవన్నీ తాగుతూ ఉంటారనమాట. ఇంకా సరేలే అని కొంచెం ఎక్కువ తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చాడు ఈయన. ఈ దొండకాయలు మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి కూర వండటానికి పక్కన పెట్టేశాను. వచ్చే పిల్లలు వాళ్ళు నాన్ వెజ్ తినరు అనమాట. ఈ దొండకాయలకి మా అమ్మాయి ఫ్రెండ్స్కి చాలా పెద్ద స్టోరీ ఉందిలేండి, అది తర్వాత చెప్తాను. అందుకే ఆ రోజు దొండకాయలు వండాల్సి వచ్చింది. ఇంకా తీసుకొచ్చారు కదా, సర్లే గబాలను వండేద్దాం అనిపించింది దొండకాయలు. కానీ అంటాం కానీ ఈ దొండకాయలు కట్ చేయడానికి చాలా టైం పట్టిద్ది, అలాగే ఫ్రై చేయడానికి కూడా చాలా టైం పట్టిద్ది. అందులో ఇంకా కేజీ ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా టైం తీసుకునిద్ది కట్ చేయడానికి అలాగే వండడానికి కూడా. మొన్న నాకు ఒక కామెంట్ పెట్టారు, మొన్న కాదులేండి, ఒక 1 మంత్ బ్యాక్. ఏమని పెట్టారంటే, అంటే పాజిటివ్గానే పెట్టారులేండి, మరి లేడీయో జెన్ను నాకు పెట్టారు. బాగుంది, బయట చాలా పూర్ పీపుల్స్ అంటే కొంచెం వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా పెట్టారనమాట. నేను స్టార్ట్ చేసిందే ఇప్పుడే కదండి యూట్యూబ్, నాకు డబ్బులు వస్తే కంపల్సరీ చేస్తాను. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఎప్పుడైనా నా చేతుల మీద ₹1 సంపాదిస్తే అది ఎంతైనా కానీ దాంట్లో కొంచెం పేదవాళ్ళకి కానీ లేదంటే దేవుడి గుళ్ళో అట్లా కానుకలుగా అట్లా ఇద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఎందుకంటే అది నా డ్రీము, నాకు తెలిసిందండి. ఇప్పుడు నేనైతే ఏం సంపాదించలేదు కాబట్టి అది నాకు సంబంధం ఉండదు కాబట్టి, ఎందుకంటే ఖర్చులు కూడా ఇలానే ఉంటాయి. నేనంటూ ₹1 సంపాదించినప్పుడు ఇలా పేదవాళ్ళకి, లేదంటే మా మదరు క్యాన్సర్తో చనిపోయారండి, ఆ క్యాన్సర్ ఉన్న పేషెంట్లకి ఏదైనా చిన్న హెల్ప్ చేయాలని నాకు ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ అనమాట. కంపల్సరీ యూట్యూబ్ ఛానల్ మాత్రం సక్సెస్ అయ్యి నేనంటూ ₹1 సంపాదిస్తే అలాగే షేర్ చేస్తాను. తప్పకుండా చూస్తూ ఉండండి, నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా తర్వాత వంట అంతా కూడా అయిపోవచ్చింది. తర్వాత ఈ టీవీ ఒకటి ఆర్డర్ చేసామండి, క్యాష్ పరంగా కాదు, అది కూడా నెల ఉంటుంది కదా, మనం ఏంటది నెల నెల కట్టుకునేటట్టుగా అనమాట. సోనీ 55 ఇంచెస్ తీసుకున్నాము. టీవీ నాకు ఎప్పటి నుంచో తీసుకోవాలనిపిస్తుంది, కానీ ఈ రెంటెడ్ హౌస్లో మారుతూ ఉండాలి కదా, సరేలే ఇంకెన్నాళ్ళని అలా ఊరుకుంటామని ఆర్డర్ పెట్టేశారు, ఈయన ఆన్లైన్లో పెట్టేశారు. ఇంకొచ్చింది. ఇక మా అమ్మాయి చూసారా, ఈ టీవీ నాది మమ్మీ అంటా ఉంది. టీవీ నీది అని నువ్వు చూస్తూ ఉండలేవు కదమ్మా, నీ టీవీ చూస్తూ ఉంటే నీ స్టడీ కూడా పాడవద్ది అని అంటుంటే, లేదు ఇది నాది అంటూ ఉంటుంది. కొంతసేపు అలా మమ్మల్ని ఆట పట్టిస్తూ ఉంటుంది అనమాట మా అమ్మాయి. ముందు నన్ను అనమాట, లేదు మమ్మీ ఇందులో నాకు నచ్చే చూస్తాను, నాకు నచ్చిన సీరియల్స్ చూడతాను, సినిమాలు చూస్తుంది, చూస్తూ ఉండు అన్నాను నేను నవ్వుతూ. టీవీ పెద్ద చూడనివ్వలేండి, ఎప్పుడన్నా ఒక్కరోజు, లేదంటే తన గదిలోకి వెళ్ళి చదువుకునిద్ది. స్టడీ ఇంపార్టెంట్ కదండి మన పిల్లలకి, అంటే మరీ ఎప్పుడు పడేసి రుద్దుతామని కాదు, కొంచెం అలా సండే అప్పుడు ఈవినింగ్ టైంలో చూస్తూ ఉంటుంది భోజనం చేసేటప్పుడు డైలీ. ఇంకా వంట అంతా కూడా అయిపోయింది, చికెన్ గ్రేవీ కర్రీలా చేశాను. ఈ దొండకాయలు మా వారు ఇందాక కట్ చేశారు కదా, చూశారు కదా, ఇలా కట్ చేశారు, కొంచెం జీడిపప్పు వేసి వేయించాను అనమాట. కొంచెం ఫ్రై అవ్వాల్సింది, కేజీ దొండకాయలు కదా, చాలాసేపు టైం తీసుకుంది. కొంచెం పచ్చిగానే ఉన్నట్టు అనిపించింది నాకు దొండకాయ కూర.
తర్వాత ఇంకా రసం పెట్టేశాను. చికెన్ కర్రీ అలానే ఆ దొండకాయ ఫ్రై, ఆ రసము, తర్వాత రైస్ అనమాట. ఇంకా రైస్ కూడా వండేసాను, అయిపోయింది ఆల్రెడీ పిల్లలు వచ్చున్నారు, మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మండే అండి. ఇంకా టీవీ ఫిట్ చేయడానికి వచ్చాడు అతను. ఇంకా వైఫై ఏం పెట్టించలేదు కానీ మామూలుగా టాటా ప్లే ఉంది కదా, ఇంకా అందులోనే వైఫై పెట్టించడానికి ఒక 2000 అవుద్ది అన్నాడు. సో వద్దులే ఇప్పుడే, తర్వాత చూద్దాంలే అని వదిలేసాము. టీవీ మాత్రం ఫిట్ చేసి వెళ్ళిపోయాడు అతను. మా టీవీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి, టీవీ బాగుందా లేదా అనేది. ఇంకా టీవీ అతను వెళ్ళిపోయాక టీవీ చూపిస్తాను, చూడండి ఎలా ఉన్నది స్క్రీన్ అది చెప్పండి. ఇక్కడ మామూలుగా ఫోన్లో చిన్న స్క్రీన్ కనిపిస్తుంది కానీ చాలా బాగుందండి టీవీ కూడా. ఇంకా ఇవాళ వీడియో ఇదేనండి. ఈ వీడియో చూశాక మీకు ఎక్కడో ఒక చోట నచ్చే ఉంటుంది కదండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను.